మన ఇండియాలో మన ఆంధ్రాలో ఇండియాలో కానీ అందరికి బాగా ఇష్టమైంది ఏంటంటే ఆవకాయ పచ్చడి. అది ఆంధ్ర స్టైల్ అంటే అవి అన్నాడు, నాకు తెలీదు. అట్లనే ఇదిగో ముద్దపప్పు, నెయ్యి అయితే ఎవరేసారో తెలుసా, మా పాప వేసింది. 1 స్పూన్ వేసింది, మళ్ళీ ఏమన్నా ఇంకో స్పూన్ వేసింది, ఇంకో స్పూన్ ఏమంటే నవ్వుతుంది. నేను అన్నా మమ్మీ నెయ్యి ఎక్కువ తింటుందని. సో ఇప్పుడు ఏంటంటే ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి. ఇదేమో చికెన్ ఫ్రై బయట నుంచి కొనుక్కొచ్చాడు. బయట ఫుడ్స్ నేను ఎక్కువ తినను. వడియాలు కూడా ఉన్నాయి. ఆపుతాడు, ముద్ద నోట్లో పెట్టుకున్నాను. నీకు పెట్టినాను. అయితే కిస్మిస్ తెచ్చుకున్నారు, గ్రీన్ కిస్మిస్. అవి ఎట్లుంటే తెలుసా, సన్నజాజి పువ్వు లాగా ఉన్నాయి, సన్నగా పొడుక. ఇంకా ఫ్రూట్స్ కూడా తెచ్చారు, అవి చూపిస్తాడు. ఇట్లా ఏంటి కారం ఇట్లా. అరే చూపి అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నావా? అరే అందరు పిల్లలు అలానే పడతాయి. టైం 9:30 అవుతుంది. టైంకి తింటున్నా. నైట్ అంతా ఏం ఇబ్బంది అవుతుందో తెలియదు, పొద్దున్న ఏమి ఇబ్బంది అవుతుందో తెలియదు. అట్లుంది పరిస్థితి. అంటే ఏం ఫ్రూట్స్ తెచ్చావో చూపించి కట్ చేసేసి కట్ చేయంటే ఇవేమో గ్రీన్ యాపిల్ కోసిమంటే అవి కోసిచ్చాడు. ఇదేమో రెడ్ యాపిల్ టెడ్డీ తొక్క తీసి తిప్పింది. అవి టెడ్డీ జడలు చూపి తల్లి. అయ్యో టెడ్డీ యాక్చువల్లీ ఏమైందంటే నేను హెయిర్ కలర్ చేసుకున్నా. యాక్చువల్లీ చేసుకోకూడదు కానీ చేసుకున్నా. హెయిర్ కలర్ చేసుకుని హెడ్ బాత్ చేసి రేపు స్కానింగ్కి వెళ్ళాలని జుట్టంతా చిక్కు తీసి 2 జడలు వేసేసా. కానీ మళ్ళీ దిండు మీద పడుకోగానే నాకు కంఫర్ట్ అనిపించలా, నాకు జడలు కంఫర్ట్ అనిపించవు. అందుకే మళ్ళీ ఇప్పేసాను. నన్ను చూసి వీడు అంటే అప్పటికి ఇప్పలా నన్ను చూసి వీడు ఏమంటే వీడికి డైరెక్ట్గా వేస్తే రావట్లేదు, రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇట్లా వేస్తారు 2 పిలకలు. ఏసీ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నాం. బిల్ ఏమో బోల్డ్ అంత వస్తుంది. ఈరోజు ఏం తిన్నా అన్ని చెత్తలాగుంటున్నాయి. పాడైపోయింది ఇది. అవి రాని చెప్తా, అన్ని పాడైపోయిన కళ్ళు తెచ్చాడు. ఇదైతే పాడైపోయింది, మెత్తగా ఉంటుంది. ఫస్ట్ కడగవా. ఈ అబ్బాయికి తెలిసి తెస్తాడో తెలియక తెస్తాడో, లేదంటే ఎవరు ఎట్లాగా ఇస్తే అలాగే తెస్తాడో అర్థం కాదు. పాడైపోయిన అన్ని మోసుకొస్తాడు డబ్బులు ఇచ్చి మరి ఇంటికి.